రీసెంట్గా మనకి ఢిల్లీలో ఈ గ్రాప్ 3 మెషర్స్ అనేవి లిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అని చెప్పంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి లిఫ్ట్ చేశారు. ఈ కంటెక్స్లో అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమిటి, ఎవరు మెజర్ చేస్తారు, దాని పర్పస్ ఏంటి, అండ్ అది ఏ పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తుంది, దాంతోపాటు ఈ గ్రాప్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఏమిటి అని చెప్పంటే ఇట్ ఈస్ లాంచ్డ్ అండర్ ద నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పంటే టు ఇంప్రూవ్ ద పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం కొన్ని 113 సిటీస్లో ఇది అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇట్ ఈస్ ఎ సింగిల్ నెంబర్ ఇండెక్స్ యూస్ టు కమ్యూనికేట్ డైలీ వెదర్ క్వాలిటీ, అంటే డైలీ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఏ రకంగా ఉంటుందో అది కేవలం ఈ ఇండెక్స్ బట్టే మెజర్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విచ్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో ఈ బోర్డ్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా దీన్ని డిజైన్ చేసింది అనమాట. సో ఇట్ హెల్ప్స్ పీపుల్ అండర్స్టాండ్, అంటే మెయిన్గా కామన్ పీపుల్కి ఇప్పుడు ఈ పొల్యూటెన్స్ అవన్నీ అని చెప్తే అర్థం కాదు. అది కాకుండా ఒక నెంబర్ ఇచ్చేసేసి ఆ నెంబర్ ఇలా ఉంటే గుడ్, ఇలా ఉంటే సివియర్, ఇది ఉంటే కెన్ గెట్ బెటర్, ఈ రకంగా కొన్ని పారామీటర్స్ ఇవ్వాలి కాబట్టి ఈ ఇండెక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఏ పొల్యూటెన్స్ దీంట్లో కవర్ చేస్తారు అని చెప్పంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా, లెడ్. సో మెయిన్గా దీంట్లో 8 పొల్యూటెంట్స్ని మెన్షన్ చేస్తారనమాట. ఈ 8 పొల్యూటెంట్స్ కూడా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో కవర్ అవుతాయి. అయితే దీంట్లో అట్లీస్ట్ 3 పొల్యూటెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేంటి, ఒకటైతే ఖచ్చితంగా పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5 అండ్ ఓజోన్. అట్లీస్ట్ 3 పారామీటర్స్ ఉంటే మాత్రమే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం మెజర్ చేయొచ్చు. అయితే ఈ కేటగిరీస్ బట్టి ఏంటి అని చెప్పంటే ఇఫ్ ద నెంబర్ ఈజ్ 0 to 50, నెంబర్ 0 to 50గా ఉంటే దాన్ని గుడ్గా మనం కేటగరైజ్ చేసి దాని కలర్ ఇండికేషన్ వచ్చేసరికి గ్రీన్. అంటే దీనివల్ల ఏమిటి, ఇంపాక్ట్ అనేది హెల్త్ ఇంపాక్ట్ మినిమల్ అనమాట, బికాస్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ గుడ్. సేమ్ అలానే మనం డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. సో 50 to 100 అంటే సాటిస్ఫాక్టరీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై లైట్ గ్రీన్. అంటే ఏమిటి, సో కొంచెం బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అనేది కొంతమంది పీపుల్ అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ మోడరేట్ అంటే 101 to 200 అండ్ ద కలర్ ఇండికేటర్ ఈజ్ yellow. సో బ్రీతింగ్ డిస్కంఫర్ట్ టు పీపుల్ విత్ లంగ్ అండ్ హార్ట్ డిసీజెస్, అంటే ఎవరికైతే లంగ్ అండ్ హార్ట్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ కొంచెం డిస్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. దెన్ పూర్ అంటే ఏమిటి, వెన్ ఇట్స్ 201 to 300 అండ్ ద కలర్ ఈస్ ఆరెంజ్. సో ప్రొలాంగ్గా ఈ క్వాలిటీలో ఎక్కువ ఎక్స్పోజర్ అనేది జరిగితే మనకి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఈ కేటగిరీ చెప్తుంది. నెక్స్ట్ వెరీ పూర్ అని చెప్పంటే 300 to 400, ద కలర్ ఈజ్ రెడ్ అండ్ ద రెస్పిరేటరీ ఇల్నెస్ ఈజ్ ఆన్ ప్రొలాంగ్ ఎక్స్పోజర్. అంటే ఈ రకమైన వెరీ పూర్ కేటగిరీలో ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతే కొత్త డిసీజెస్ కొత్త ఇల్నెసెస్ వచ్చే స్కోప్ అనేది ఉందన్నమాట. దెన్ సివియర్ అంటే 401 to 500, ద కలర్ ఈస్ మరూన్ అండ్ ఎఫెక్ట్స్ హెల్తీ పీపుల్, సీరియస్ ఇంపాక్ట్ ఆన్ దోస్ విత్ డిసీజెస్. ఇప్పుడు డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో సివియర్ ప్లస్ అంటే ఏమిటి, ఎమర్జెన్సీ విచ్ ఈస్ 500+, డార్క్ మరూన్ ఎమర్జెన్సీ లెవెల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. అంటే ఈ రకమైన సివియర్ ప్లస్ కేటగిరీని మనము పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద కేటగిరీస్ యాజ్ పర్ ద సిపిసిబి. ఓకే, సో ఎవరు మెజర్ చేస్తారు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పంటే ప్రైమర్లీ సిపిసిబి అలాంగ్ విత్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ ఆల్సో ద ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ. అండ్ దాంతోపాటు సఫర్ సిస్టమ్ అని మనకు ఉంటుంది, విచ్ ఈస్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. సో మీన్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ ఆల్సో ద ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్. సో దీని కింద మనం ఏంటి అని చెప్పంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాన్ని మెజర్ చేస్తాం. సో అంతా బాగానే ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం మెజర్ చేసాము. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని బెటర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ కావాలి అని చెప్పి మనం అనుకుందాం. సో అందుకే ఏమిటి, వీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో ఇవి ఏంటి అని చెప్పంటే ఇవి ఏం లేదు, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే మనం కొన్ని కేటగిరీస్ చూసాం కదా, ఆ కేటగిరీస్ బట్టి మనం ఎయిర్ క్వాలిటీని బెటర్ చేయాలన్నా సో ఏవైనా మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి డిఫరెంట్ పారామీటర్స్లో పెట్టడం జరిగింది డిఫరెంట్ కేటగిరీస్లో, విచ్ ఆర్ నథింగ్ బట్ గ్రాప్ 1, 2, 3 and 4. సో ఈ పారామీటర్స్లో మనం ఏంటి అని చెప్పంటే దాన్ని బట్టి మనం గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఇంప్లిమెంటెడ్ బై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM సిన్స్ 2001, ఫస్ట్ నోటిఫైడ్ ఇన్ 2016 బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది మెయిన్గా ఎందుకు అని చెప్పంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందనమాట. సో అందుకని వీ కేమ్ అప్ విత్ దిస్.
సో ఎందుకు తీసుకొచ్చారని చెప్పంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు సుప్రీంకోర్ట్ కేమ్ అప్ ఇన్ దిస్ కేస్, ఎంసీ మెహతా కేసులో డైరెక్టెడ్ క్రియేషన్ ఆఫ్ గ్రేడ్ రెస్పాన్స్ సిస్టమ్. సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే నేను ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసినట్టు పొల్యూషన్ అనేది ఢిల్లీలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకు? ఫస్ట్లీ ప్రైమరీ రీజన్స్ బికాస్ ఆఫ్ ద స్టబుల్ బర్నింగ్, అండ్ ఆల్సో మనకి వింటర్లోనే టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు వెహికులర్ ఎమిషన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. దాంతోపాటు కన్స్ట్రక్షన్ డస్ట్ వల్ల కూడా పార్టికులేట్ మ్యాటర్ అనేది వెళ్ళి మన పొల్యూషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం దీనే ఇందాక మీకు చెప్పినట్టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా 4 స్టేజెస్లో మనం గ్రాప్ 1, 2, 3, 4 అని చెప్పి రెస్ట్రిక్షన్స్ చేసాము. సో 1లో చూసుకుంటే బ్యాన్ ఆన్ నాన్ ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ ఎట్ స్పెసిఫిక్ హాట్స్పాట్స్, అండ్ రోడ్ స్వీపింగ్ ఆర్ రోడ్ క్లీనింగ్ ఏదైతే ఉందో అది మెకనైజ్డ్గా జరగాలి. అండ్ వాటర్ స్ప్రింక్లింగ్ ఆన్ డస్టీ రోడ్స్. వాటర్ స్ప్రింకిల్ ఎందుకు చేస్తాము? ఎప్పుడైతే మీరు వాటర్ స్ప్రింకిల్ చేస్తారో అప్పుడు ఆ డస్ట్ అంతా కూడా ఏంటంటే బాగా సెటిల్ అవుతుంది అనమాట. ఓకే, సో రెగ్యులేషన్ ఆఫ్ ద డీజీ సెట్స్ అంటే ఓన్లీ సిఎన్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఆర్ అలౌడ్. సో ఇది స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసరికి బ్యాన్ ఆన్ నాన్ ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, అంటే ఏవైతే అవసరం లేవో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని బ్యాన్ చేయడం అనమాట. దాంతోపాటు ఇంక్రీజ్ ఇన్ ద సిఎన్జీ ఆర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ మెట్రో ఫ్రీక్వెన్సీ, స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ ఆన్ ఇండస్ట్రీస్, అంటే మనకి ఈ ఏరియాలో ఇండస్ట్రీస్ అవి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే స్టేజ్ 2 తీసుకొస్తారో దాని మీద కూడా కంట్రోల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి డీజిల్ జనరేటర్స్ మనం వాడతాము. ఎందుకు? మనకి మెయిన్గా పవర్ పోయినప్పుడు జనరేటర్స్ అవి కావాలి కదా, అండ్ దాంతోపాటు వేరియస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి. సో స్టేజ్ 2లో ఈ జనరేటర్స్ మీద కూడా బ్యాన్ ఉంటుంది అనమాట. దెన్ స్టేజ్ 3 ఎప్పుడు రివోక్ అవుతుంది? ఇట్ కమ్స్ వెన్ ఇట్ ఈస్ సివియర్. సో బ్యాన్ ఆన్ ఆల్ కన్స్ట్రక్షన్, ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతాయో అదంతా కూడా బ్యాన్ చేస్తారు. ఎందుకు? ఇందాక మనం చెప్పినట్టు కన్స్ట్రక్షన్ డస్ట్ అనేది వస్తుంది కాబట్టి. సో అదంతా కూడా బ్యాన్ అయిపోతుంది. ఆల్సో ద బ్రిక్ కిల్స్, హాట్ మిక్స్ ప్లాంట్స్, స్టోన్ క్రషర్స్, ఇవన్నీ కూడా ఏవైతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉంటాయో ఇవన్నీ కూడా షట్ డౌన్ చేస్తారనమాట. అండ్ ఆల్సో బ్యాన్ ఆన్ BS3 పెట్రోల్ అండ్ BS4 డీజిల్ వెహికల్స్ ఇన్ ద ఢిల్లీ NCR. అండ్ ఎన్హాన్స్డ్ మెకనైజ్డ్ రోడ్ క్లీనింగ్, అంటే ఎన్హాన్స్డ్ మెకనైజ్డ్ రోడ్ క్లీనింగ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి స్టేజ్ 4. ఇందాక మనం చూసాం కదా కేటగిరీస్, దాంట్లో మనం సివియర్ ప్లస్ అనే కేటగిరీ చూసాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ద హెల్త్ ఎమర్జెన్సీ కదా. సో బ్యాన్ ఆన్ ట్రక్ ఎంట్రీ ఇంటూ ఢిల్లీ, అంటే ట్రక్స్ కూడా బ్యాన్ చేస్తాము. కన్స్ట్రక్షన్ ఆల్ యాక్టివిటీస్ అండ్ డిమోలిషన్ యాక్టివిటీస్ విల్ బీ బ్యాన్డ్ ఇంక్లూడింగ్ ద లీనియర్ ప్రాజెక్ట్స్, షట్ డౌన్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, స్కూల్స్ కాలేజెస్ క్లోజర్ రికమెండేషన్స్, ఆడ్ ఈవెన్ స్కీమ్ ఫర్ వెహికల్స్. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఏంటి అని చెప్పంటే ఆడ్ ఈవెన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఇది మెయిన్గా ఏంటి? పొల్యూషన్ ఎక్కువైపోయినప్పుడు ఆడ్ ఈవెన్ స్కీమ్ని కూడా రివోక్ చేస్తారనమాట. సో ఎవరు చేస్తారు ఈ గ్రాప్ అని చెప్పంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, విచ్ ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1974 అండ్ దాంట్లోనే ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1981 కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో దిస్ ఇస్ మెయిన్లీ సపోర్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్, DPCC, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, పోలీస్ అండ్ ఆల్సో ద మున్సిపల్ బాడీస్. సో ఆల్ దీస్ పీపుల్ విల్ బి లైక్ మెయిన్గా ఎన్ఫోర్స్ చేసే CAQM and will be supported by all these government authorities. So this is all you need to know about the air quality index. So ekkadaina ఏ సిటీలో అయినా మనం ఎయిర్ క్వాలిటీ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బట్టి మెజర్ చేస్తాము. అండ్ ఈ గ్రాప్ సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ ద ఢిల్లీ NCR and the adjoining areas. So thank you so much. We'll be back again with another video.